హలో మై డియర్ కార్ లవర్స్ అండ్ టాటా సియరా ఫైనల్గా లాంచ్ అయిపోయింది అండ్ ఈ విషయం ఇలా చాలా మందికి తెలుసు. అండ్ ఈ పర్టికులర్ వీడియో దాని గురించి కాదు, బట్ దానికంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. సియరా నిజంగానే క్రెటాని బీట్ చేస్తుందా? బికాజ్ దీని మంత్లీ సేల్స్ వచ్చేసి 16,000 to 18,000 ఎవ్రీ సింగిల్ మంత్. అంటే ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఈజీగా తెలుసుకుంటారు సియరా అనేది ఒక ఓవర్ హైపా లేదా నిజంగానే టాటా ఒక ట్రూ క్రెటా కిల్లర్ని తయారు చేసిందా అని చెప్పి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్లాట్ఫామ్. ప్రతి కార్కి ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండ్ టాటాకి ఇది చాలా క్లియర్గా తెలుసు. అందుకనే టాటా సిఆర్ని ఒక న్యూ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు, దాని పేరే ఆర్గోస్. అండ్ వాళ్ళ లాంచ్ ఈవెంట్లో క్లియర్గా చెప్పారు ఇది మల్టిపుల్ ఫ్యూయల్స్ని సపోర్ట్ చేస్తుందని. అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జి, హైబ్రిడ్ అండ్ ఆల్సో ఏడబ్ల్యూని కూడా. అంటే ఏడబ్ల్యూడి రీసెంట్ టైమ్స్లో వస్తుందా? ఇదో పెద్ద సస్పెన్స్, బట్ ఇప్పటికైతే చెప్పలేను. బట్ టాటాకి ప్రయర్ ఎక్స్పీరియన్స్ అయితే క్లియర్గా ఉంది. బికాజ్ వాళ్ళు హ్యారియర్ ఈవీని ఆల్రెడీ ఏడబ్ల్యూటీతో చేశారు, బట్ ఏడబ్ల్యూటీ ఎప్పుడు వస్తుందనే డేట్ అయితే లేదు. బట్ హైబ్రిడ్కి వచ్చేస్తే టాటా ఈజ్ వెరీ బులిష్ ఆన్ ఈవీ. సో హైబ్రిడ్ రీసెంట్ ఫ్యూచర్లో వస్తుందని నేనైతే అనుకోను. బట్ మోర్ ఓవర్ ఈ ఆర్గోస్ ప్లాట్ఫామ్ వల్ల జరిగిన హ్యూజ్ బెనిఫిట్ ఏంటంటే దాని యొక్క క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్ అండ్ ఓవరాల్ బాడీ స్టాండ్స్. సెగ్మెంట్ 2 దట్ ఈస్ స్పేస్ అండ్ డైమెన్షన్స్. టాటా సియారాని ఒక క్లాస్ అబోవ్ వెహికల్స్తో కంపీట్ చేస్తుంది. అది క్లియర్గా తెలుస్తుంది. ఎలా అంటారా, దాని లెంత్ వచ్చేసి 4340 mm అండ్ దాని విడ్త్ అయితే 1841 mm, బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. దాని హైట్ వచ్చేసి 1715 mm, అగైన్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ దాని వీల్ బేస్ అయితే 2730 mm, దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో ఓవరాల్గా చూసుకోవచ్చు మనం. అండ్ బూట్ స్పేస్ అయితే 622 liters, ఆల్మోస్ట్ 200 liters ఎక్కువ క్రెటా కంటే. దిస్ ఈస్ వెరీ గుడ్. దీనివల్ల దాని ఓవరాల్ స్పేస్ కానీ దాని స్టాండ్స్ కానీ చాలా బోల్డ్ లుక్ వచ్చినాయి. సో అందరి అటెన్షన్ అయితే దాని సైడ్ గ్రాబ్ అయిపోయింది. ఈవెన్ ఒక 5 feet 11 inches పర్సన్ కూర్చున్నా కానీ దాని క్యాబిన్ స్పేస్ కానీ అండర్ సైజ్ సపోర్ట్ కానీ అండ్ దానివల్ల వచ్చిన రియర్ ప్యాసింజర్స్లో 3 people కంఫర్టబుల్గా కూర్చోడం కానీ ఇవన్నీ మనం ఈజీగా చూసాం. అండ్ అగైన్ వాటర్ రైడింగ్ అయితే 450 mm. మీకు తెలుసా స్కార్పియో వాటర్ రైడింగ్ 500 mm. సో నేను అయితే చెప్తున్నాను 1 step అబోవ్ వెహికల్స్తో టాటా సియరా కంపీట్ అవుతుంది. అండ్ ఈ నెంబర్స్ అన్ని టాటా క్లియర్గా పెడుతుంది. దట్ సేయింగ్ దట్ వీఆర్ రెడీ టు టేక్ అప్ ద థ్రోన్. బట్ బిఫోర్ దట్ దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, దట్ ఈస్ ఇంజన్స్. Engine is the heart of every car and Tata needs to know this and also every car vehicle needs to know this. అండ్ క్రెటాని కేవలం చాలామంది ఓన్లీ లుక్స్ కోసం తీసుకోరు, దాని ఇంజన్ కోసం, దాని ఎవ్రీడే కోసం తీసుకుంటారు. అండ్ టాటాకి క్లియర్గా తెలుసు. సో దే ఆర్ కమింగ్ విత్ 3 engine ఆప్షన్స్, 1.5 డీజిల్, న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ టర్బో జీడీఐ పెట్రోల్. టర్బో జీడీఐ అయితే టాటాకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రయర్ వెహికల్స్ని తీసుకొచ్చాయి అండ్ హ్యుందాయ్ అండ్ అదర్ వెహికల్స్ కంపీట్ చేయడానికి వెరీ గుడ్గా తయారయ్యే ఉంది. కొంచెం నెంబర్స్ దానికంటే తక్కువ, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. క్రెటా కంటే తక్కువ, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ అన్ని సేల్స్ని లీడ్ చేసేది ఒక పర్టికులర్ ఇంజన్ ఉంది, అదే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. బికాస్ దట్ ఈస్ ద ఇంజన్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బై. ద రియల్ హీరో న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఆఫ్ కోర్స్. అండ్ అగైన్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ప్లేస్లో టాటా హెచ్పి కంపేర్ చేస్తే 105 bhp, లెస్ దాన్ క్రెటా అండ్ లెస్ దాన్ ఎలివేట్. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ద టోటల్ టార్క్ ఎట్ 2100 rpm. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. దీనివల్ల మీ పికప్ కానీ, హైవే రైడ్స్ కానీ, హిల్ రైడ్స్ కానీ ఇట్స్ గాన్ ఫెంటాస్టిక్, అట్లీస్ట్ ఫ్రమ్ ద నెంబర్స్. బట్ అది నిజంగా సరిపోతుందా ఆన్ రోడ్కి వస్తే కానీ తెలియదు. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ డిజైన్. టాటా సియారా డిజైన్ అయితే చాలామందికి ఆల్రెడీ చాలా బాగా నచ్చింది. హెడ్ టర్నింగ్ డిజైన్. నాకైతే పర్సనల్గా ఇది రేంజ్ రోవర్ నుండి ఇన్స్పైర్డ్ అండ్ టాటా వరల్డ్ సియారా నుంచి ఇన్స్పైర్డ్ అని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ రేంజ్ రోవర్ ఇన్స్టెంట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఎలాగంటారా, చెప్తాను రండి. రియర్ గ్లాస్ ఒక్కటే టాటా వరల్డ్ సియారా నుంచి తీసుకుంది, బట్ మోర్ ఓవర్ మేక్ ఓవర్ అయితే రేంజ్ రోవర్ నుండి వచ్చింది. ఏదో దాని స్లీక్ డిజైన్ కానివ్వండి, దాని ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కానివ్వండి అండ్ దాని స్లీక్ సైడ్ ప్రొఫైల్ కానీ, రిమ్స్ కానివ్వండి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానివ్వండి అండ్ సైడ్ ప్రొఫైల్, ఎవ్రీథింగ్ సిమిలర్ టు రేంజ్ రోవర్ డిజైన్ లాంగ్వేజ్ వస్తుంది. అగైన్ మనకి రేంజ్ రోవర్ అంటే తెలుసు కదా, ఒక చిన్న రీప్లేస్ చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి. బ్యూటిఫుల్గా ఉంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ గుడ్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఈస్ ఇంటీరియర్స్ అండ్ కంఫర్ట్. ఈ పర్టికులర్ ఏరియాలో టాటా అయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ అ కింగ్ అనే చెప్పుకోవచ్చు. బికాస్ ఇంటీరియర్స్ అయితే మనకి హ్యూజ్ క్యాబిన్ స్పేస్ అండ్ అండర్ థై సపోర్ట్ తోటి దే ఆర్ లుకింగ్ నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్. అండ్ అఫ్ కోర్స్ ద సెంటర్ కాన్సోల్ కానీ, ఫ్లోటింగ్ డాష్ బోర్డ్స్ కానివ్వండి, మీకు అండర్ 25 lakhsలో ఇంత హెవీ వెహికల్ అయితే రాలేదు. అండ్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే, అగైన్ అది నాకు కొంచెం నచ్చలేదు, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఫ్లోటింగ్ కన్సోల్, అగైన్ దిస్ ఈస్ ఫైన్. అండ్ స్క్రీన్స్ అండ్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. బట్ ద థింగ్ ఈజ్ నేనైతే పర్సనల్గా మిడ్ వేరియంట్ డ్యూయల్ స్క్రీన్ సెటప్కి చాలా బాగా లైక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఈస్ ఇంటీరియర్ నెగిటివ్స్. నాకు కొన్ని పాయింట్స్ నిజంగానే నచ్చలేదు. అవేంటంటే దీని యొక్క కొన్ని బటన్స్, ఫిజికల్ బటన్స్ అసలు కంప్లీట్గా తీసేశారు. మొత్తం టచ్ కన్సోల్లోనే ఇచ్చేశారు. కంప్లీట్లీ డిస్ట్రాక్టింగ్ ఉంది అండ్ బటన్స్ కూడా అంత నేటివిటీగా లేదు. సో అండ్ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్గా రావటము. సో దీస్ ఆర్ ఆల్ సమ్ లాగింగ్స్. ఐ థింక్ టాటా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా. బట్ మోర్ ఓవర్ అయితే బేస్ వేరియంట్కి ఇచ్చే వాల్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. Because you're gonna get LED DRLs, rear DRLs, 6 airbag standard, all 4-wheel disc brakes for an introductory price of 11.49 lakhs. I think this is a very big punch on the Creta.
బికాస్ క్రెటా బేస్ వేరియంట్ దీనికంటే కొంచెం తక్కువే. బట్ ఈ పర్టికులర్ వేరియంట్లో వచ్చే ఎల్ఈడీస్ కానివ్వండి, డిఆర్ఎల్స్ కానివ్వండి, 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ టాటా సేఫ్టీ అండ్ అండర్ థై సపోర్ట్స్ అండ్ పానరామిక్ సన్ రూఫ్స్, దీస్ ఆర్ ఆల్ నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ క్రెటాని ఇది కంప్లీట్గా బీట్ చేసింది ఇక్కడైతే. అండ్ ఫైనల్ వర్డిక్ట్ అయితే ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ యాంటిసిపేటెడ్ కార్ అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అండ్ ఐ టూ. బట్ అగైన్ ఇంజన్స్ అండ్ ద వే ఇట్ డ్రైవ్స్ అండ్ ద వే ఇట్ సిట్స్, క్యాబిన్ స్పేస్, ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. బట్ అగైన్ ఆ ఇంజన్ ఈజ్ ద మెయిన్ థింగ్. అది ఎట్లా డ్రైవ్ చేస్తుంది అండ్ ఎట్లా దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. సస్పెన్షన్ కానివ్వండి, బికాస్ క్రెటా ఈజ్ నాట్ గోయింగ్ టు సెల్ ఓన్లీ బికాస్ ఆఫ్ లుక్స్. క్రెటా ఈజ్ సెల్లింగ్ బికాస్ ఆఫ్ కన్వీనియన్స్, ట్రాన్స్పోర్ట్, ఇంజన్, ద కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద కింగ్. But now I can clearly say there is a new king that has been arrived and that is Tata Sierra. సో మీరైతే వెయిట్ చేయొచ్చు. ఎవరైనా క్రెటా తీసుకుందాము, ఒక 3-4 months వెయిట్ చేద్దామంటే డెఫినెట్లీ వెయిట్ చేయండి టాటా సియరా కోసం. లెట్స్ చెక్ ద ఆల్ రోడ్ రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇక్కడ వరకు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది టాటా సియరా అనేది మన కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.